హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సారాంశాన్ని మనం పంచుకోబోతున్నాం. చాలా విలువైనటువంటివి. ఎందుకంటే ప్రతిరోజు 1, 2 లేదా 3 కంటెంట్స్ అనేటివి మన గ్లోబల్ మెంటర్స్ మనకి నమ్మకస్తులైనటువంటి గ్లోబల్ మెంటర్స్ మనకు పంపిస్తున్నారు. వాళ్ళందరివి కూడా మనం సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులు కానీ ఇతరత్ర అన్ని కూడా మనం వాటిని వింటూ చూస్తూ ఈ రోజు వరకు మనం ఈ ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చాం. అందులో ఒక గొప్ప సారాంశం, ఒక మంచి సందేశాన్ని ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, బయట మార్కెట్లో ప్రజెంట్ మన సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అయింది, ఇక్కడ మన లైఫ్ ఎలా ఉండిపోతుంది అనేవన్నీ కూడా మనం ఎంత పట్టు సాధించాం ఇది వరకు, ఇప్పుడు దాకా ఏం సాధించామనే విషయాల మీద ఒక గొప్ప సారాంశాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గొప్ప ఆన్లైన్ విజయపు పరుగు, ఒక కొత్త వారికి అవకాశం. ప్రతిరోజు వేలాది మంది సాధారణ ప్రజలు తమ ల్యాప్టాప్ల ముందు ఒక తీవ్రమైన ఆశతో కూర్చుంటారు. నా జీవితాన్ని మార్చే ఒకే ఒక్క సముచిత రంగాన్ని కనుగొనాలి. వారు ఆ కథలు విన్నారు. ఒకరు డిజిటల్ ప్లానర్లను అమ్మి కోటీశ్వరులయ్యారు. మరొకరు పాతకాలపు చేపల ఎరల గురించి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి వారు వెతుకుతారు. వారు గూగుల్లో మోస్ట్ ప్రాఫిటబుల్ ఆన్లైన్ నిచెస్ 2026 అని టైప్ చేస్తారు మరియు వారు అందులో మునిగిపోతారు. ఆ జాబితాలన్నీ ఒకే విషయాలను చెబుతాయి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, క్రిప్టో, డ్రాప్ షిప్పింగ్, హై ఎండ్ కోచింగ్, సాఫ్ట్వేర్ యూజ్ ఏ సర్వీస్. కానీ ఒక కొత్త వారికి, అంటే కోడ్ తెలియని, మార్కెటింగ్ బడ్జెట్ లేని మరియు ఎప్పుడు ఒక్క ప్రకటన కూడా నడపని వారికి అవి ఫ్లిప్ ఫ్లాప్లతో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడంలాగా అనిపిస్తాయి. పెద్ద కార్పొరేషన్లు మరియు అనుభవజ్ఞులైన నిపుణుల ఇప్పటికే ఆ రంగాలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. వారి వద్ద బృందాలు, డేటా మరియు అపారమైన ధనం ఉన్నాయి. కాబట్టి ఆ కొత్త వారు చేసే పనే చేస్తారు. వారు ఒక చిన్న విభాగాన్ని ఎంచుకుంటారు. బహుశా చేతితో తయారు చేసిన సబ్బు కావచ్చు, బహుశా ప్రింట్ ఆన్ డిమాండ్ టీషర్టులు కావచ్చు. వారు తమ రాత్రులను మరియు వారాంతాలను దానికే అంకితం చేస్తారు. వారు కుటుంబంతో గడిపే సమయాన్ని వదులుకుంటారు, నిద్ర కోల్పోతారు. రహస్యాలు చెబుతామని వాగ్దానం చేసే కోర్సుల కోసం తమ దగ్గర లేని డబ్బును ఖర్చు చేయిస్తారు. మునుపెన్నడూ లేనంతగా కష్టపడతారు. తమ జీవితాలను పణంగా పెడతారు. నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి అలసిపోతారు. చివరికి తాము కనీస వేతనం కంటే తక్కువ సంపాదిస్తున్నామని తెలుసుకుంటారు. ఆ కళ ఒక ఉచ్చులా అనిపించడం మొదలవుతుంది. కానీ కొత్తగా వచ్చిన వారికి తెలియని విషయం ఒకటి ఉంది. ప్రస్తుతం ఒక విభిన్నమైన కంపెనీ నిర్మించబడుతోంది. దారి తప్పినప్పుడు ఎలా ఉంటుందో గుర్తుంచుకున్న కంపెనీ అది. ప్రతిదీ మార్చగల శక్తి ఆ కంపెనీకి ఉంది. ఒక కంపెనీని ఊహించుకోండి. అది ఇలా చెబుతోంది: సరైన రంగం కోసం మీ అంతటా మీరే వెతకడం ఆపండి. మీకోసం అత్యంత కష్టమైన పనిని మేము ఇప్పటికే పూర్తి చేశాము. ఇది చాలా 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 శక్తివంతమైనటువంటి పదం. కావాలంటే ఇంకొకసారి ఈ వర్డ్ మీకు, ఈ సెంటెన్స్ మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. తప్పకుండా మరొకసారి జాగ్రత్తగా వినండి. ఒక కంపెనీని ఊహించుకోండి. అది ఇలా చెబుతోంది: సరైన రంగం కోసం మీ అంతటా మీరే వెతకడం ఆపండి. మీకోసం అత్యంత కష్టమైన పనిని మేము ఇప్పటికే పూర్తి చేశాము. అద్భుతం కదా? ఈ కంపెనీ మరో ఖరీదైన కోర్సును అమ్మదు. గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ మరో ఖరీదైన కోర్సును అమ్మదు. కోర్సును ఉచితంగా ఇస్తుంది. ఇది మిమ్మల్ని అసంపూర్ణమైన సాధనాల కోసం నెలవారీ చందాలో బంధించదు. దానికి బదులుగా ఆన్లైన్లో ఆదాయం సంపాదించే అత్యంత పోటీ ఉన్న రంగంలో తనకు పని సంబంధం ఉన్న ఒక కంపెనీకి మిమ్మల్ని నిర్దేశిస్తుంది. మరో రంగం వైపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదాయం సంపాదించాలనుకునే కొత్త వారికి కేవలం ఆ రంగంపై మాత్రమే ఆసక్తి ఉంటుంది. కానీ ఈ కంపెనీ వద్ద లాభదాయకమైన, పెద్దగా పట్టించుకునే రంగాలు ఇంకా చాలా ఉన్నాయి.
అవి చాలా చిన్నవిగా లేదా విచిత్రంగా ఉన్నాయని పెద్ద కార్పొరేషన్లు పట్టించుకుని రంగాలు, కానీ నిజమైన డబ్బు ఉండేది అక్కడే. అయితే ఇక్కడ ఒక మలుపు ఉంది. ఈ కంపెనీ ఆ అవకాశాలను కొత్త వారికి మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరకు అందిస్తుంది. అంటే మీరు ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే నిజంగా చాలా ముందున్నారని అర్థం. వినియోగదారులను కనుగొని వ్యవస్థలను ఏర్పాటు చేసే రిస్క్ను కంపెనీ తీసుకుంటుంది. ఈ పదం కూడా మీరు ఇంకొకసారి జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ ఒక మలుపు ఉంది, ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ఈ కంపెనీ ఆ అవకాశాలను కొత్త వారికి మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరకు అందిస్తుంది. అంటే మీరు ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే నిజంగా చాలా ముందున్నారని అర్థం. వినియోగదారులను కనుగొని వ్యవస్థలను ఏర్పాటు చేసే రిస్క్ను కంపెనీ తీసుకుంటుంది. మీరు కేవలం హాజరై ఇచ్చిన సులభమైన సూచనలను పాటిస్తే చాలు. ఆ కంపెనీ మీకోసం అందించే వాటి అమ్మకాలపై కమిషన్ సంపాదిస్తారు. అది నిజంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇకపై ఊహించాల్సిన పని లేదు. నిపుణులతో పోటీ పడాల్సిన అవసరం లేదు. చిల్లర కోసం కష్టపడాల్సిన పని లేదు. ఈ కంపెనీ ఒక లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది. కొత్తవారు తాము వెతుకుతున్న దాన్ని చివరకు పొందేందుకు మార్గాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఈ కంపెనీ విజయం సాధిస్తే ఏం జరుగుతుంది? ఈ కంపెనీ కనుక విజయం సాధిస్తే ఇంటర్నెట్ వ్యాపార ప్రపంచంపై దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. మరియు అది చాలా వరకు సాధారణ ప్రజలకు మేలు చేస్తుంది. మొదటగా కొత్త వారి శ్మశాన వాటిక పరిమాణం తగ్గుతుంది. ఈ రోజుల్లో ప్రతి వారం వేలాది చిన్న ఆన్లైన్ వ్యాపారాలు మూతపడుతున్నాయి. ఎందుకంటే కొత్తవారు డబ్బు ఆశ కోల్పోయి వదిలేస్తున్నారు. ఈ కంపెనీ వారిలో చాలా మందిని బ్రతికిస్తుంది. కేవలం ఒక సరైన ప్రారంభం అవసరమైన వారికి నిజమైన ఆదాయానికి ఒక పునాది వేస్తుంది. రెండవది, పెద్ద కార్పొరేషన్లు ఆందోళన చెందుతాయి. ఆపై వారు ఈ ఆలోచనను కాపీ చేస్తారు. సంవత్సరాలుగా దిగ్గజాలు చిన్న రంగాలను పట్టించుకోలేదు. ఎందుకంటే అవి అంత శ్రమకు తగినవి కావు. కానీ మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరకు అమ్మకాలు జరిపి కొత్త వారికి కూడా లాభం చెల్లించవచ్చని ఒక కంపెనీ నిరూపిస్తే దిగ్గజాలు దూసుకు వస్తాయి. వారు అదే పనిని ఆటోమేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. తద్వారా ఆ చిన్న కంపెనీని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ కంపెనీలు అలా చేయలేవు. ఎందుకంటే ఈ చిన్న కంపెనీ యజమాని ఒక అనుభవజ్ఞుడైన సిస్టమ్ బిల్డర్. అయితే పరిస్థితి ఏమిటి? అతను తన కంపెనీని అన్ని సవాళ్లను ఎదుర్కొనేలా పోటీదారుల వల్ల రాజీ పడని అంతర్నిర్మిత సిస్టమ్లతో సిద్ధం చేసి ఉంటే పరిస్థితి ఏమిటి? డేవిడ్ వర్సెస్ గోలియత్ రూపకం. పెద్దది ఎప్పుడూ ఉత్తమమైనది కాదు. గుర్తుపెట్టుకోండి. మూడవది, మొత్తం గురు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితాలను అందించకుండా ఖరీదైన కళలను అమ్మే వ్యక్తులు వినియోగదారులను కోల్పోతారు. ఒక నిజమైన కంపెనీ మీకు విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని అందించి కేవలం మీకోసమే సిద్ధం చేసిన ఒక సంస్థను అందిస్తున్నాడు. ఒక కోర్సు కోసం $2000 ఎందుకు చెల్లించాలి? చివరగా దీనివల్ల అత్యధికంగా ప్రయోజనం పొందేది ఎవరికైతే ఇది అత్యంత అవసరమో వారే. ఒక చిన్న పట్టణంలోని ఒంటరి తల్లి, ఉపశమనం కోసం చూస్తున్న ఒక ఫ్యాక్టరీ కార్మికుడు, డిగ్రీ లేకపోయినా అపారమైన పట్టుదల ఉన్న ఒక యువకుడు. వారు చీకట్లో తుడుముకుంటూ తమ జీవితాలను పణంగా పెట్టాల్సిన అవసరం ఉండదు. వారు తమ కథను మార్చుకోవడానికి ఒక నిజమైన అవకాశం కోసం తెలివైన ఏకాగ్రత కూడిన పనిని వదులుకోవచ్చు. మరియు తమ ఆత్మను అమ్ముకోకుండా ఒక ల్యాప్టాప్ నుండే ఎక్కువ మంది ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోగలిగే ఈ ప్రపంచం మనం జరుపుకోవాల్సిన ఒక గొప్ప ప్రభావం అవుతుంది. మెరుగైన నేటి మరియు రేపటి కోసం ప్రజలను సిద్ధం చేసే ఆ కంపెనీ ఇప్పుడే పనిచేస్తోంది. కొత్తగా శిక్షణ పొందిన ఆ నూతన ఉద్యోగులను స్వీకరించే కంపెనీ పొంచి ఉంది. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.